శ్రీ ఈ కార్తీక మాస పవిత్ర సందర్భంలో సోమవార మహాపర్వాన్న ఈ ప్రవచన మహాయజ్ఞానికి విచ్చేసిన హెలాపురి సహృదయులకు శ్రీ దివాకరుని వెంకటరమణరావు ఫౌండేషన్ పక్షాన స్వాగత సుమాంజలి. ఈ ఫౌండేషన్ సమర్పణలో ఏలూరు పట్టణంలో గత 3 ఏళ్లుగా నిర్వహించిన ప్రవచనోత్సవాలను పురప్రజలంతా ఆదరించి విజయవంతం చేశారు. 2004వ సంవత్సరంలో సౌందర్యలహరి ఉపన్యాసలహరి, 2005లో మహాభారతం అరణ్య పర్వ ప్రవచన వాహిని, 2006లో శివానందలహరి ప్రవచన ఝరి వరుసగా నిర్వహించిన 3 యజ్ఞాలు. ఈ ఆధ్యాత్మికోపన్యాస పరంపరలో 4వ యజ్ఞంగా శ్రీ లలితోపాఖ్యానం ప్రవచన నవరాత్రాన్ని ఇప్పుడు నిర్వహిస్తున్నాం. ఇదివరకు 3 యజ్ఞాలను సాగించిన ప్రవచన విరించి వాగ్దేవి వరపుత్ర బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారే ఈ ప్రవచన నవరాత్రి యజ్ఞాన్ని కూడా నిర్వహించనున్నారు. అనేక ఆధ్యాత్మిక అంశాల ప్రవచనకర్తగా లబ్ధ ప్రతిష్ఠులైన శ్రీ సామవేదం వారి గురించి సర్వులకు విదితమే. ఋషిపీఠం వ్యవస్థాపకులు, పలు టీవీ ఛానల్స్లో ప్రవచనాలను అందిస్తున్న సమన్వయ సరస్వతిగా ప్రఖ్యాతులైన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని శ్రీ లలితోపాఖ్యానం ప్రవచనాలను అందించడానికి గాను వేదికపైకి సాగరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ షణ్ముఖ శర్మ గారిని దివాకరుని ప్రభాకర్ శర్మ గారు సత్కరిస్తారు. శ్రీమతి తాడిమేటి సుభా. ఓంకారేశ్వరి శివాని అంబ ఓంకార రూపిణి భవాని ఏకాంబరేశ్వరి త్రిగుణేశ్వరి ఏకాంబరేశ్వరి త్రిగుణేశ్వరి శ్రీకరి శుభకరి శ్రితజన శంకరి ఏకాంబరేశ్వరి
त्रिगुणेश्वरी श्रीकरी शुभकरी श्रितजनशङ्करि ओङ्कार रूपिणी भवानी ह्रीङ्कारेश्वरी शिवानी अम्ब ओङ्कार रूपिणी भवानी। ह्रीङ्कारी शिवमनोल्लासिनी पन्तेरुहजन नयनी जननी ह्रीङ्कारी शिवमनोल्लासिनी पन्तेरुहदळ नयनी जननी सङ्कटमोचनी श्रीहरि भगिनी सङ्कटमोचनी श्रीहरि भगिनी भक्तवत्सले भवभयहारिणी सङ्कटमोचनी श्रीहरि भगिनी भक्तवत्सले भवभयहारिणि ओङ्कार रूपिणी भवानी ह्रीङ्कारेश्वरी शिवानी अम्ब ओङ्कार रूपिणी भवानी। శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థ సార్థవాహం శారదా శారదాంభోజవదనాం వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః స్ఫటికరచితవర్ణం మౌక్తికీమక్షమాలాం అమృతకలశ విద్యా జ్ఞానముద్రాః కరాబ్జైః దధతమురగకక్షం చంద్రచూడం త్రినేత్రం విధృత వివిధ రూపం దక్షిణామూర్తిమీడే ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే కారణపరచిద్రూపాం
కాంచీపురసిమ్ని కామపీఠగతా కాచన విహరతి కరుణా కాశ్మీరస్తబక కోమలాంగలత ఐశ్వర్యమిందుమౌళే ఐకాత్మ్య ప్రకృతి కాంచిమజ్జగతాం ఐందవ కిశోరశేఖరం ఐదం పర్యం చకాస్తి నిగమానాం కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారిని గుహ్యే గురురూపే త్వాం నమామి కామాక్షి పంచశర శాస్త్రబోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసిమ్ని కుమారి కాచన మోహయతి కమజేతారం ప్రణత జనతాపవర్గా కృతరణసర్గా ససింహ సంసర్గా కామాక్షి ముదిత భర్గా హత రిపువర్గా త్వమేవ సా దుర్గా అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరవృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీధారే శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ లలితా పరదేవతామయమైన సభా సదస్సుకి సవినయ నమస్సుమాంజలి సమర్పణ చేసుకుంటూ పరమ పావనమైన ఈ కార్తీక మాసంలో మనం మరో నవరాత్రులు ఈ రోజు నుంచి ప్రారంభించుకుంటూ ఉన్నాం. శాంభవి శారదారాధ్య అని అమ్మవారి పేరు. శారదారాధ్య అంటే శరత్కాలములో ఆరాధింపబడేది అని. శరత్కాలము 2 మాసములు కలిపి శరత్కాలం అవుతున్నది. ఆశ్వయుజము కార్తీకము, అందుకు ఇది శరత్కాలం. ఈ శరత్కాల వేళలో ఆ శారదారాధ్య అయినటువంటి లలితాంబిక యొక్క లీలా వైభవాలని, మహిమా వైభవాన్ని, తత్వ వైభవాన్ని మనం చెప్పుకోబోతున్నాం. దీనికి ఆధారంగా తీసుకున్నటువంటి గ్రంథం వ్యాసమహర్షి అనుగ్రహించినటువంటి శ్రీ లలితోపాఖ్యానం అనబడేటువంటి గ్రంథం. లలితోపాఖ్యానం అనగానే కొత్తగా విన్నట్టు కొంతమందికి అనిపించవచ్చు. లలితా సహస్రనామ స్తోత్రం చాలామందికి పరిచయం, కానీ ఈ లలితోపాఖ్యానం ఎక్కడిది అంటే ఈ సహస్రనామాలన్నిటికీ ఆధార గ్రంథం ఈ లలితోపాఖ్యానము అనబడేటువంటిది. కనుక సహస్రనామాల యొక్క రుచి తెలిసి మనం పారాయణ చేయడానికి ఈ లలితోపాఖ్యాన గ్రంథం మనకు సహకరిస్తుంది. దీన్ని శ్రద్ధగా విన్నటువంటి వారు ఆ లలితా సహస్రనామంలో చెప్పబడ్డ అమ్మవారి యొక్క వైభవాన్నంతటినీ హృదయమారా మరింత దర్శించి, ధ్యానించి, స్మరించి పారాయణ చేసి తరించగలం. అందుకు ఇది ఒక దీక్షగా, నవరాత్ర దీక్షగా మనం వినాలి. ఆ విధంగా ఈ రోజు నుంచి 9 రోజుల పాటు బ్రహ్మాండ పురాణాంతర్గతమైన లలితోపాఖ్యానాన్ని మనం చెప్పుకోబోతున్నాం. అష్టాదశ మహాపురాణాల్లో బ్రహ్మాండ పురాణం ఒకటి. అష్టాదశ పురాణాలని అనుగ్రహించిన వాడు వ్యాసదేవుడు. ఇప్పుడు పురాణ విద్య గురించి మనం కొంచెం అవగాహన చేసుకుని తర్వాత దీనిలోకి ప్రవేశిద్దాం. వ్యాసుడు సాక్షాత్ నారాయణుని యొక్క అవతారం. సరిగ్గా
ద్వాపర యుగం పూర్తవబోతూ కలియుగం రానున్న సమయంలో అవతరించిన మహానుభావుడు ఈయన రానున్న కలియుగ మానవులు తరించాలని వారి కోసమై అనాది సిద్ధమైన బ్రహ్మ విద్యను అందించడానికి తాపత్రయపడ్డారు. అందుకు మొట్టమొదటిగా ఆయన చేసింది ఏంటంటే ద్వాపర యుగం కాలం నాటికి ప్రచారమైనటువంటి 1180 శాఖలు వేదాన్ని తీసుకుని మొత్తం 4గా విభజన చేశారు వాటిని. అందులో 21 శాఖలతో ఋగ్వేదాన్ని, 1000 శాఖలతో సామవేదాన్ని, 109 శాఖలతో యజుర్వేదాన్ని, అటుపై 50 శాఖలతో అధర్వణ వేదాన్ని ఆయన విభజన చేసి అందించారు. అది కలియుగ ప్రారంభ వేళ మనకు వ్యాసుని ద్వారా మిగిలినటువంటి వేద సంపద. కానీ ఇప్పటికి మనం చాలా కోల్పోయాం. అందులో 0.1% మాత్రమే మిగిలేటి ఇప్పటికి. అంటే ఎంత కోల్పోయామో చూడండి. ఎందుకంటే కలి ప్రభావం ముదురుతున్న కొద్దీ అనేక విద్యలు అంతరించిపోతూ ఉంటాయి. అయినా ఆ వ్యాసుడు దయామయుడు. ఎంత దయామయుడంటే వేదాన్ని అందుకోగలిగేటువంటి తపశ్శక్తి పవిత్రత కలిగిన మానవులు ఉండరే కలియుగంలో. కానీ వాళ్ళు తరించడానికి ఏం చేయాలని ఆలోచించి ఆ వేదముల్లో ఉన్నటువంటి రహస్యాలన్నింటినీ ప్రజాభాషలో అందించారు. అది పురాణ విద్య. పురాణమంతా సామాన్య సంస్కృత భాషలో అందింపబడుతుంది. అది చాలా తేలికగా అందరికీ అర్థమయ్యే రీతిలో వేదధర్మాన్ని అందించారన్నమాట. ఇలాంటి పురాణాన్ని ఆయన 18గా విభజన చేశారు. 18 ప్రధాన పురాణములు, 18 ఉప పురాణములు, ఇలా విభజన అంది అష్టాదశ సంఖ్యతో పురాణ విద్య వచ్చింది. ఆ తర్వాత ఆయన మహాభారతాన్ని, భాగవతాన్ని, బ్రహ్మసూత్రాల్ని కూడా అనుగ్రహించారు. ఇదంతా వ్యాసుడు మనకై చేసినటువంటి మహోపకారం. భారతీయుడు ప్రతివాడు ప్రాతకాలం లేస్తూనే తలంచుకోవలసిన జగద్గురువు వ్యాసదేవుడు. అందుకు ఆ వ్యాసదేవుడిని మనం నమస్కారం చేసుకున్నాం. ఈ వ్యాసదేవుడు వేదంలో చెప్పబడ్డటువంటి ఆ పరమ చైతన్యాన్ని అందుకోవడానికై ఉపాసనా మార్గాన్ని ఒకటి ఏర్పాటు చేశాడు. వైదికమైన పరమాత్మ ఉపాసనా మార్గం ప్రధానంగా 6 విధములుగా విభజింపబడి ఉంటుంది. ఇదే హైందవ మతమన్నా, వైదిక మతమన్నా, భారతీయ సనాతన ధర్మమన్నా ఇంతకు తప్ప మరేం లేదు. ఇది ఉపాసనాపరంగా 6 విధములుగా ఉంటుంది భారతీయ సనాతన ధర్మం. అది గాణాపత్యము, సౌరము, వైష్ణవము, శైవము, శాక్తేయము, స్కాందము అని చెప్పబడుతూ 6 విధములుగా ఉంది. గాణాపత్యం అంటే గణపతినే పరదైవంగా ఆరాధించడం గాణాపత్యం. అది ఇప్పటికీ మనకి మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది. గణపతిని సాక్షాత్ పరబ్రహ్మగా ఆరాధించేటువంటి సంప్రదాయం వైదికమైన సంప్రదాయం. ఆడ తర్వాత ఉన్నటువంటిది వైష్ణవం, అంటే విష్ణువునే పరదైవంగా ఆరాధించేది. ఆడ తర్వాత సౌరము, సూర్యుణ్ణి పరదైవంగా ఆరాధించేది. అలాగే శాక్తేయం అంటే శక్తిని పరదైవంగా, శైవం అంటే శివుణ్ణి పరదైవంగా, స్కాందం అంటే సుబ్రహ్మణ్య తత్వాన్ని ఆరాధించడం. మొత్తం 6 విధములుగా ఉపాసనా మార్గం ఉన్నది. ఈ 6 కూడా ఒకే పరతత్వాన్ని ఆరాధించడం, ఇది మాత్రం ఐక్యతని మనం తెలుసుకోవాలి. ఇలాంటి సమైక్య దృష్టితో ఈ భిన్నములైన షణ్మతాలని వేదవ్యాసుల వారు తన పురాణ విద్య ద్వారా మనకు అందించారు. ఈ పురాణముల్లో శాక్తేయ పురాణాలు, శైవ పురాణాలు, సౌర పురాణాలు, స్కాంద పురాణము, ఆ తర్వాత వైష్ణవ పురాణములు, గాణాపత్య పురాణములు, ఇన్ని విభజనలు కనిపిస్తాయి. ప్రతి పురాణంలో 6 ఉంటాయి. 6ంటికి ప్రత్యేకించి మళ్ళీ పురాణాలు ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా మనం పురాణ విద్య యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికే ముందు అవగాహన చేస్తున్నాం. ఇక్కడ ఉపాసనతో పాటు వ్యాసుడు పురాణముల ద్వారా మనకిచ్చిన గొప్ప విషయం ఏంటంటే జ్యోతిష్శాస్త్ర మర్మాలని, మంత్రశాస్త్ర మర్మాలని, ధర్మశాస్త్ర మర్మాలని వీటన్నిటినీ నిబద్ధం చేసి కొన్ని వైదిక పురాణ గాథల్ని తీసుకుని కొన్ని ఉదాహరణల రూపంలో ప్రతీకవాదంగా, ప్రతీకవాదం అంటే సింబాలిజం అని అంటాం, ప్రతీకవాదాలతో కొన్ని ధర్మాలను తెలియజేస్తూ పురాణ విద్యను మనకు అందించారు. ఇంత వివరణ ఎందుకంటే భారతీయులమైన మనం, హైందవులుగా వ్యవహరింపబడుతున్న మనం, మనకు మూలాధారములైన గ్రంథాలంటే ఏమిటో ముందు తెలుసుకోవాలి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అని మన ఆచార్య దేవుణ్ణి నమస్కరిస్తున్నాం. మన భారతీయ ధర్మమునంతరికి ఈ 3 ప్రధానములు: శృతి, స్మృతి, పురాణము. శృతిలో చెప్పబడ్డదే పురాణముల యందు, స్మృతుల యందు. స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు, వాటి యందు చెప్పబడింది. ఈ శృతికి స్మృతికి మధ్యలో ఉంది పురాణం. ఇది ఎలాంటిదంటే అటు శృతిని ఇటు స్మృతిని కూడా సమన్వయించి చూపిస్తుంది. అందుకే పురాణముల వల్లనే హైందవ మతం ఇంత పచ్చగా ఉంది. అందుకు పురాణాలని మనం నమస్కరించుకోవాలి. ఇప్పుడు మనం చేస్తున్న పర్వదినాలు కానీ, మనం మ్రొక్కి నమస్కరిస్తున్నటువంటి క్షేత్రాలు కానీ, తీర్థాలు కానీ, ఈ విజ్ఞానం అంతా మన పురాణాల వల్లనే లభించింది. అంతెందుకు కార్తీక మాసంలో దీపం పెట్టుకోవడం, మాఘమాసంలో స్నానాలు చేయడం, ఒక్కొక్క మాసంలో శ్రావణ మాసంలో వ్రతాలు చేసుకోవడం అని ఏదైతే మిగిలిందో మనకి కట్టు బొట్టు ఆచారం వ్యవహారం ఇవన్నీ కూడా పురాణాల ద్వారానే మనకు లభించాయి.
కనుక వేదధర్మం పురాణాల ద్వారా మనకు వచ్చిందనమాట. అలాంటి పురాణ విద్యలో శాక్తేయ పురాణములు చాలా చెప్పబడుతున్నాయి. అంటే శక్తిని ప్రధానంగా ఆరాధించే పురాణం. అయితే శక్తి ఆరాధన లేనిది ఏ ఉపాసన లేదు, అది కూడా తెలుసుకోండి. విష్ణు ఉపాసనలో కూడా శక్తి లక్ష్మీ రూపంతో ఆరాధింపబడుతూ ఉన్నది. అంతెందుకు, వైదిక సంప్రదాయంలో ఎవడి భక్తుడైనా ఏ ఉపాసకుడైనా మొట్టమొదటి సంధ్యావందనం గాయత్రి చేసుకోవాలి కదా. అప్పుడు ఆ గాయత్రి ఎవరు? సాక్షాత్ పరదేవతే. అందుకు అమ్మవారి ఆరాధన లేనిది ఎవరి ఆరాధన కూడా సిద్ధించట్లేదు. అలాంటి అమ్మ యొక్క వైభవాన్ని పురాణములు బహుముఖాలుగా మనకు అందించాయి. మొట్టమొదటిగా అమ్మ వైభవాన్ని అందించిన గ్రంథం ఏది అంటే అపౌరుషమైన వైదిక వాంగ్మయం. వేదముల యందు అమ్మ గురించి చాలా విస్తారంగా చెప్పబడుతూ ఉన్నది. ఋగ్వేదంలో ప్రధానంగా సరస్వతీ సూక్తము దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి అని మొదలు పెడుతూ ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి. ఈ మంత్రాలు చెప్పేటప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రణో దేవీ సరస్వతి, దేవీ శబ్దం ఉంది. అదేవిధంగా దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అనే దుర్గా సూక్తంలో దేవీ శబ్దం కనిపిస్తుంది. ఇలా దేవీ శబ్దాన్ని ప్రధానంగా తెలియజేస్తూ వేదముల యందు ఋగ్వేదం మొదలుకొని సర్వ వేదముల యందు అమ్మవారి యొక్క వైభవం వర్ణించబడుతున్నది. సరస్వతీ సూక్తములు, దుర్గా సూక్తము, లక్ష్మీ సూక్తము, ఇంకా శ్రద్ధా సూక్తము, మేధా సూక్తము అనేక సూక్తముల ద్వారా అమ్మవారి యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నది వేదవాంగ్మయం. ఆ తర్వాత ఉపనిషద్వాంగ్మయంలోకి వెళితే ప్రధానమైన 10 ఉపనిషత్తుల్లో కేనోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. ఇది సామవేదంలో చెప్పబడుతున్నటువంటి ఉపనిషత్తు. దీన్నే తలవకార ఉపనిషత్తు అని కూడా అంటారు. ఇందులో అమ్మవారి వైభవాన్ని ప్రస్తావించి కనిపిస్తుంది మనకి. అక్కడ అమ్మవారికి ఉమా హైమవతి బహుశోభమాన అనే నామాలతో ఉపనిషద్వాంగ్మయం కూడా అమ్మవారిని బ్రహ్మ విద్యా స్వరూపిణిగా చూపిస్తున్నది. ఆ ఉపనిషత్తుల్లోనే దేవి అధర్వ శిష్యోపనిషత్తు, దేవ్యోపనిషత్తు ఇత్యాది ఉపనిషత్తులు కూడా బహురుచోపనిషత్తు, అరుణోపనిషత్తు మొదలైన వాటి యందు అమ్మవారి ఉపాసనా సంప్రదాయములన్నీ చెప్పబడ్డాయి. ఇప్పుడు మనం ప్రధానంగా చెప్పే లలితా విద్య కూడా ఆ దేవి అధర్వ శీర్షోపనిషత్తు మొదలైన వాటి యందు నిక్షిప్తమై ఉన్నది. ఇలాగా వేదముల యందు సూక్త రూపముతో అనేక రహస్యములతో ఏది దాగి ఉందో దానిని సామాన్య జనుల్లో కూడా తీసుకువచ్చి అమ్మవారి భక్తి నిలబడేటట్టు చేయడానికై వ్యాసదేవుడు పురాణముల యందు ఏం చేశాడంటే ప్రత్యేకించి అమ్మవారికి ఒక పురాణం అట్టిపెట్టాడు ఆయన. అదే దేవీ భాగవతం. మనం చెప్పుకుంటూ ప్రధానంగా లోకంలో వ్యవహరించేది దేవీ భాగవతం. ఇక్కడ కూడా అమ్మవారి దేవీ నామాన్నే చూపించారు ఆయన. ఆ తర్వాత మార్కండేయ పురాణంలో ప్రత్యేకించి దేవీ మాహాత్మ్యము అనేటువంటి ఒక ప్రత్యేక గ్రంథం ఉంది. దానిని మనం ఉపాసనలో, మంత్రాల్లో, హోమాల్లో అన్నిట్లో వాడుతూ ఉంటాం. దానికే లోకంలో చండీ సప్తశతి అని కూడా పేరు ప్రసిద్ధిగా ఉంది. ఇది మార్కండేయ పురాణంలో నిక్షిప్తం చేశారు. ఇది కాకుండా బ్రహ్మవివృత పురాణంలోని, ఇంకా స్కాంద పురాణంలోని, శివపురాణంలోని, ఇతరత్ర అన్ని పురాణాల్లోని అమ్మవారి యొక్క వైభవాన్ని స్పష్టపరిచారు. భాగవతంలో కూడా అమ్మవారి యొక్క వైభవాన్ని చెప్పారు. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మే అమ్మవారి యొక్క వైభవాన్ని భాగవతంలో చెప్పిన అంశాలు మనకు కనిపిస్తాయి. యోగమాయా స్వరూపిణి అయిన జగదంబికను వర్ణిస్తాడు శ్రీకృష్ణుడు అక్కడ. ఆ తర్వాత మహాభారతంలో ధర్మరాజు ప్రత్యేకించి అమ్మవారిని ఆరాధన చేసినట్లుగా, శ్రీకృష్ణుని ఉపదేశం పొంది ఆరాధించినట్లుగా ధర్మరాజకృత దుర్గాస్తుతి, అర్జునకృత దుర్గాస్తుతి మొదలైన వాటి యందు మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకు మహాభారతంలోనే అమ్మవారి యొక్క ప్రస్తావన ఉన్నది. ఇంత విస్తారంగా చెప్పడం ఏంటంటే అమ్మవారి ఆరాధన వేదకాలం నుంచి క్రమంగా మంత్రశాస్త్రముల వరకు పరచబడి మనకు కనిపిస్తూ ఉన్నది. అలాంటి అమ్మవారి యొక్క ఆరాధనని బ్రహ్మాండ పురాణంలో లలితా రూపంగా మనకు అందించారు. లలితాదేవి ముఖ్యంగా మనందరికీ బాగా పరిచయమైన తల్లి. అంటే సహస్రనామ స్తోత్రం చదవడం మాతృమూర్తులందరికీ చాలా అలవాటు గనుక మనకు అలవాటైనటువంటి ఈ పేరుతో ఉన్న అమ్మ చరిత్ర మనం చెప్పుకోబోతున్నాం. అమ్మ ఆరాధన భారతదేశంలో అనేక ప్రాంతాల్లో అనేక రకాలుగా జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మనం అస్సాం మొదలైన ప్రాంతాల్లో చూస్తే అమ్మవారిని దశమహావిద్యా స్వరూపాలుగా ఆరాధిస్తుంటారు. అది క్రమంగా వంగదేశం దగ్గరికి వచ్చేటప్పటికల్లా కాళీ ఉపాసనగా ప్రసిద్ధి చెంది మనకు కనిపిస్తున్నది. ఇలాగా ఇక్కడికి మన దక్షిణాదిలోకి వచ్చేటప్పటికల్లా శ్రీ విద్యగా ప్రధానంగా కనిపిస్తున్నది. శ్రీ విద్య భారతదేశమంతా వ్యాప్తిలో ఉన్నప్పటికీ ప్రధానంగా దక్షిణాపథంలో దీని యొక్క వ్యాప్తి బాగా కనిపిస్తున్నది.